మీకు అందరికి కూడా క్రీస్తు పేరిట ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. దేవుని పిల్లలారా, బైబిలు అనగానేమి, దాన్ని ఎలా చదవాలి? మరి బైబిలు అనగా మనము ఆలోచించగలిగినట్లయితే బైబిల్ అనేది ఒక గ్రంథం. ఇది ఇంగ్లీష్ పదం. బైబిల్ అనేది ఇంగ్లీష్ పదం. దీన్ని గ్రీక్లో బిబ్లాసు అనేటువంటి మాటను బట్టి ఇది రావడం జరిగింది. అలాగే ఇది తెలుగులో మనకి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే పుస్తకాల సముదాయము లేదా గ్రంథము. తెలుగులో పుస్తకాల సముదాయము, గ్రంథము, మన పరిశుద్ధ గ్రంథం. అలాగే బైబిల్ అనేది బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా వ్రాయబడి ఉందా అని ప్రశ్న. బైబిల్ అనేది, మీరు బైబిల్ అంటున్నారు కదా, ఈ బైబిల్ అనే పేరు బైబిల్ గ్రంథంలో ఉందా అని చాలామంది ప్రశ్నించిన వారు ఉన్నారు. దానికి చాలామంది సమాధానం చెప్పలేని పరిస్థితి, పెద్ద పెద్ద దైవజనులు అనబడిన వారు. కనుక మనము మరి పరిశుద్ధ గ్రంథం అని మన బైబిల్ మీద ఉంటుంది. అలాగే ఈ బైబిల్ అనేది ఒకసారి మనము ముందుకెళ్ళినట్లయితే లూకాసు వార్త 4వ అధ్యాయము 17 నుండి 20 వరకు ఒకసారి చదివితే, లూకాసు వార్త 4వ అధ్యాయము 17 వచనం నుండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము నిప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారు విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడని రాయబడిన చోట ఆయనకు దొరికెను. ఆయన గ్రంథాన్ని చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. గ్రంథాన్ని చుట్టి అంటే ఒకప్పుడు చెట్ల బెరడల మీద ఈ మాటలు అనేవి, ఈ గ్రంథంలోని మాటలు అనేవి రాయబడ్డాయి. అలాగే చర్మపు కాగితాలు అంటే ఆ చర్మాల మీద రాయడం జరిగింది. ఇక్కడ గ్రంథపు చుట్ట పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను అంటే గ్రంథం చుట్ట బెరడల మీద రాయబడ్డాయి. అలాగనే ఒకసారి మనం తిమోతికి రాసిన పత్రిక వెళ్ళినట్లయితే, తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కరుపునొద్ద ఉంచి వచ్చిన అంగిని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రాము. చర్మపు కాగితాలు. పౌలు గారు, నువ్వు వచ్చేటప్పుడు నేను అక్కడ వదిలేశాను. ఎక్కడ? త్రోయను ప్రాంతంలో కరుపు అనే వ్యక్తి దగ్గర అంగీని వదిలేశాను, పుస్తకాలను వదిలేశాను. ముఖ్యంగా చర్మపు కాగితాలు అంటే చర్మాల మీద వ్రాయబడ్డాయి. ఒక దగ్గర ఒక సంఘానికి పౌలు గారు ఆ చర్మపు కాగితాల మీద, ఆ చర్మం మీద వ్రాయబడిన విషయాలు అందించడానికి పంపించేటప్పుడు ఒక స్త్రీ, అది ఎంత బరువు అనుకుంటున్నారు? చాలా బరువు. అయినప్పటికీ ఇప్పట్లాగా సదుపాయాలు ఏమీ లేవు. ఇప్పుడైతే బైకుల మీద, ఆటోల మీద, సైకిళ్ళ మీద మనం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళిపోతాం. కానీ మోసుకొని వెళ్ళాలి. ఆనాడు చాలామంది ఈ గ్రంథపు చుట్టలు లేదా
చెట్ల దండల మీద రాయబడినటువంటి విషయాలు, అలాగనే చర్మపు కాగితాల మీద రాయబడిన విషయాలు మోసుకొని కష్టపడి ఆ వార్త చాలా సంఘాలకి అందించేవారు. అలాగే ఒక సంఘం నుండి మరో సంఘానికి, మరలా అక్కడికి చదివిపించిన తర్వాత మరో సంఘానికి చాలామంది ప్రయాసపడ్డారు. మనం ఫ్రీగా వచ్చి చక్కగా వచ్చి, ఏమండి మన చేతుల్లో బైబిల్ ఉంది, సేవకుల చేతుల్లో బైబిల్ ఉంటుంది, మనం చక్కగా విని నేర్చుకోవడానికి అది బైబిల్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎలా చదవాలి, దాని వెనుక ఎంత కష్టం ఉంది, ఎంతమంది దాని గురించి ప్రయాసపడ్డారు. మన చేతుల్లోనికి 250 రూపాయలు ఇస్తే ఈ విలువైన బైబిల్ గ్రంథం మనకి దొరుకుతుంది. ఆన్లైన్లో బుక్ చేసినా లేదా ఎక్కడైనా మీటింగ్లు అయినా మనకు బైబిల్ దొరుకుతుంది. కనుక ఒక్కొక్కరికి 2-3 బైబిల్ ఉన్నాయి. మా ఇంట్లో సుమారుగా 10 బైబిళ్ళు ఉన్నాయి, 3-4 బైబిళ్ళు ఉన్నాయి. కొంతమంది బైబిళ్ళు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, బైబిల్ పోడవదు. అంటే ఎందుకు పోడవదు? చదవరు కనుక. దాన్ని తీరు, దాన్ని చదవరు. ఏదో ఆనవాయితీగా బైబిల్ పట్టుకుని వస్తారు ఆదివారం పూట, మరలా వెళ్ళి అలా పెట్టేస్తారు అంతే. కొంతమంది చదివినప్పుడైనా, వాక్యం చెప్పినప్పుడైనా దాన్ని విప్పరు. కొన్ని సంఘానికి వచ్చినప్పుడైనా పూర్తిగా దాన్ని మూసే ఉంచుతారు మహానుభావులు, మహాతల్లులు. కనుక అది కాదు. అక్కడ ఎవరి బైబిల్ అయితే నలిగిపోద్దో, ఎవరి బైబిల్ అయితే కొంచెం మాసిపోద్దో, కొంచెం బైబిల్ని వాళ్ళు బాగా చదువుతున్నారని అర్థం. ఎవరి బైబిల్ అయితే చక్కగా తెల్లగా మల్లెపూలా ఉంటుందో వాళ్ళు బైబిల్ని పట్టించుకోలేదని అర్థం. కనుక బైబిల్ అనేది 66 పుస్తకాల సముదాయం. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన 39 పుస్తకాలు, క్రొత్త నిబంధన 27 పుస్తకాలు కలిపినదే బైబిల్. అంతకు మునుపు ఒక్కొక్క పుస్తకం, ఒక్కొక్క గ్రంథం, ఒక గ్రంథంగా ఉండేది. దాన్ని మొత్తం గ్రంథాలుగాను, అధ్యాయాలుగాను, ఏమండి ఒక పుస్తకంగాను చేయడానికి ఎంతోమంది కష్టపడ్డారు. అవన్నీ మనం మాట్లాడుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఆ చరిత్రలోకి వెళ్ళినట్లయితే చాలామంది మంచి జ్ఞానం కలిగిన వారు, తెలివి కలిగిన వారు, దేవుడి కూడా కష్టపడిన వారు, ప్రయాసపడిన వారు గ్రంథాలను ఒక దగ్గర కూడబెట్టి అధ్యాయాలుగా వేరు చేసి, వచనాలుగా వేరు చేసి, పుస్తకాలుగా వేరు చేసి ఎక్కడ ఏది ఉండాలో నిర్ణయించారు. కానీ ఇంకా అదే వరుస క్రమంలో లేవు, అక్కడక్కడ తేడాలు ఉన్నాయి బైబిల్ అనేది. కనుక ఇది 66 పుస్తకాలుగా ఉంది. మరి బైబిల్ అనేది గ్రంథపు చుట్ట అని రాయబడ్డది. ఆ గ్రంథపు చుట్ట అనేది బైబిల్. అలాగే పుస్తకాల సముదాయమే బైబిల్. ఇది ఇంగ్లీష్లో బైబిల్, తెలుగులో గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. అంటే బైబిల్ పరిశుద్ధమైన బైబిల్ అని అర్థం. అంతే. బైబిల్లో ఆ గ్రంథం అని ఎక్కడ ఉంటుందో అది మనం బైబిల్ అని చెప్పాలి. కనుక అది సమాధానం. అయితే ఇది ఎలా రాయబడ్డది? గ్రీకు, హెబ్రీ, అరామిక్ భాషల్లో రాయబడ్డది. పాత నిబంధన హెబ్రీ, అరామిక్ భాషలో రాయబడ్డది. క్రొత్త నిబంధన గ్రీక్లో రాయబడ్డది. మరొకసారి, పాత నిబంధన హెబ్రీ, అరామిక్ భాషల్లో రాయబడ్డది. క్రొత్త నిబంధన హెబ్రీ భాషలో రాయబడ్డది. అదే గ్రీకు. పాత నిబంధన హెబ్రీ, అరామిక్. పాత నిబంధన హెబ్రీ, అరామిక్ భాషల్లో రాయబడ్డది. కొత్త నిబంధన గ్రీకులో. నేను తప్పు చెప్పినా, తప్పు తిరగేసిన. కొత్త నిబంధన గ్రీకులో రాయబడ్డది. కొత్త నిబంధన గ్రీకులో రాయబడ్డది. అయితే ఇక్కడ మనం ఆలోచించగలిగినట్లయితే ఇంతకీ ఎంతమంది రాశారు అని మనం ఆలోచించగలిగినట్లయితే 40 మంది సుమారుగా ఈ యొక్క 66 పుస్తకాలని రాశారు. 40 మంది రాశారు. ఇందులో చాలా వృత్తులు కలిగిన వారు రాశారు. సుమారుగా మరి మనం ఆలోచించగలిగినట్లయితే
శిష్యులు రాశారు, అలాగనే పశువుల కాపరులు రాశారు, అలాగనే జాలరులు రాశారు, అలాగనే పండితులు రాశారు, అలాగనే ప్రవక్తలు రాశారు, అలాగనే రాజులు కూడా రాశారు, అలాగనే సైన్యాధిపతులు రాశారు, అలాగనే వైద్యుడు రాశాడు, అలాగనే శాస్త్రి రాశాడు, అలాగనే యాజకుడు రాశాడు, అలాగనే ప్రభుత్వ ఉద్యోగులు రాశారు, అలాగే గాయకులు కూడా రాశారు, వేదాంతులు రాశారు, వైద్యులు రాశారు, అలాగే శిష్యులు రాశారు, గాయకులు రాశారు, శాస్త్రులు రాశారు, వైద్యులు రాశారు, వైద్యుడు లోక గారు, అలాగే శాస్త్రి రాశాడు యజ్రా శాస్త్రి, యాజకుడు యెహెజ్కేలు రాశాడు, అలాగనే పశువుల కాపరులు మోషే, అలాగనే ఆమోస్ రాశాడు. వీళ్ళందరూ కూడా రాజులు, సైన్యాధిపతులు, పాలకులు, వీళ్ళందరూ కూడా పన్ను వసూలు చేసేవారు కూడా. ఎవరు? మత్తయి పన్ను వసూలు చేసేవారు. వీళ్ళందరూ రకరకాల వృత్తులు కలిగిన వారు ఈ బైబిల్ గ్రంథాన్ని రాశారు. ఎన్నో గ్రంథాలు అనేవి ఈ భూమి మీద ఉన్నాయి. ఆ గ్రంథాలు పాతవైపోతున్నాయి. ఇప్పుడు ఒక మతానికి ఒక గ్రంథం ఉంది, ఒక మతానికి ఒక గ్రంథం ఉంది. అలాగే మనది ఒక మార్గం, మన మార్గానికి ఒక గ్రంథం ఉంది, అదే బైబిల్ గ్రంథం. ఇది అలాగనే పండితులు అనబడిన వారు ఎన్నో గ్రంథాలు రాస్తున్నారు, జ్ఞానులు అనబడిన వారు ఎన్నో గ్రంథాలు రాస్తున్నారు, చదువుకునేవారు విద్యావేత్తలు ఎన్నో గ్రంథాలు రాస్తున్నారు చదువుకోవడానికి, చరిత్రలు రాస్తున్నారు, హిస్టరీలు రాస్తున్నారు, పిల్లలకి పుస్తకాల రూపంలో ఇస్తున్నారు. వాళ్ళు సంవత్సరానికి చదువుతూనే ఉన్నారు, అవి పాతవైపోతున్నాయి. సిలబస్ కొన్ని సంవత్సరాలకు, ఒక సంవత్సరంకు మార్చేస్తున్నారు, సిలబస్ని మార్చేస్తున్నారు. ఎందుకంటే అవి పాతవైపోతున్నాయి. అందరూ కూడా రాసిన పుస్తకాలు అనేవి ఇప్పుడు పుస్తకాల యొక్క సెంటర్లకు వెళ్ళినట్లయితే చాలా మంది రచయితలు రాసిన పుస్తకాలు ఉంటాయి. చాలా మంది రచయితలు ఆ పుస్తకాలు పాతకెళ్ళిపోతున్నాయి, అవి ఎవరు పట్టించుకోవడం లేదు. బైబిల్ అనేది ఈరోజు ఒక సెకండ్కి ముగ్గురు కొంటున్నారు. ఒక సెకండ్కి ముగ్గురు. మరి 60 సెకండ్లకి ఎంతమంది కొంటున్నారు? గంటకి ఎంతమంది? 24 గంటలు ఎంతమంది? ఏమండి, ఎంతమంది కొంటున్నారో తెలియదు. క్రైస్తవులు కొంటున్నారు, క్రైస్తవేతరులు కూడా కొంటున్నారు. మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎవరైనా చాలా కాలం క్రిందట మనం చిన్నప్పుడు మనం విన్నాం కదా రేడియోలో, ఆర్ఆర్కే మూర్తి గారు ఈ బైబిల్లో తప్పులు ఉన్నాయి, ఈ బైబిల్లో తప్పులు రాయబడ్డాయి కనుక ఆ తప్పులు బయట పెట్టాలి, బైబిల్ బండారాన్ని లేదా బైబిల్ తప్పు గ్రంథం అది, తప్పుడు గ్రంథం అది అనేకులకు చెప్పి దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన బైబిల్ కొనుక్కొని, ఆయన బ్రాహ్మణుడు, బైబిల్ కొనుక్కొని ఇంకేమి తప్పులు ఉన్నాయి అవన్నీ బయట పెడదాం, గుట్టు రట్టి పెడదాం అని చెప్పి ఆలోచన చేసి ఇక ఆది కాండం నుంచి బైబిల్ చదవడానికి ప్రారంభించాడట. ఇక చదువుతున్న కొలది ఇతను ఎన్ని పాపాలు చేశాడో అన్ని పాపాలన్నీ బయటపడుతున్నాయి. ఎన్ని చేసి ఉంటాడు పాపాలు? ఎన్ని లెక్క దొక్క లేని పాపాలు ఆయన చేశారు. ఎవరు? ఆర్ఆర్కే మూర్తి గారు. మరి నువ్వేం చేశావు? నేనేం చేశాను? మనం కూడా చరిత్రలోకి వెళ్ళిపోయిన వారమే గనుక ఇక చదువుతున్న కొలది ఏమండి ఆయన పాపాలన్నీ బయటపడుతున్నాయి. అప్పుడు ఆయనకు అర్థమైంది, బాబోయ్ ఇది దేవుడు రాసిన గ్రంథము, ఇది దైవ గ్రంథము, ఇది చాలా విలువైనది, నా పాపాలన్నీ బయటపడుతున్నాయంటే ఇది గొప్ప గ్రంథం అని తెలుసుకొని అప్పుడు ఆయన బైబిల్ని బాగా చదివి బాగా నేర్చుకొని ఆయన రక్షణ పొంది బాప్తిసం పొంది యేసే దేవుడని ఆయన సువార్త చేయడం ప్రారంభించాడు. ముసలైపోయినంత వరకు, చివరి వరకు ఆయన చక్కగా దేవుడి పని ఆయన చేశాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఆయన మాటలు అనేవి మనం
యూట్యూబ్లో చూడగలిగినట్లయితే మనకు వస్తూ ఉంటాయి, మనకు కనబడుతూ ఉంటాయి. అంత కష్టపడి చదివాడు కనుక ఆయన చనిపోయినా ఆయనకు కూడా దేవుడు ఘనతనిచ్చాడు. ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం అంటే దాని వెనుక బైబిల్ చదవడం ద్వారా. కనుక మనము కూడా సహోదరి సహోదరులారా ఇదేదో ఆనవాయితీగా అలవాటు ప్రకారంగా బైబిల్ని మనం చదవక, ఈ బైబిల్ అనేది అర్థం కావడం చాలా కష్టం. చదువుకున్న పిల్లలకి 10th క్లాస్కి వచ్చామనుకోండి, డిగ్రీకి వచ్చామనుకోండి, ఇంటర్మీడియట్కి వచ్చామనుకోండి, అవి పాస్ అవ్వాలంటే స్కూల్లో కాలేజీల్లో టీచర్స్ చెప్తున్న విషయాలు ఉదయం 9 గంటల నుంచి, ఇప్పుడు మరి 9 కాదండి, ప్రైవేటు స్కూల్లో 8 గంటలకే పెట్టేస్తున్నారు. సాయంత్రం 6:30 దాకా ఉతికేస్తున్నారు అక్కడ. పాపం పుస్తకాలు మోసుకొని 7 వరకు కొంతమందికి. ప్రైవేట్ స్కూళ్ళు అంటే పేరు రావడానికి వాళ్ళకి చెప్పిందే చెప్పి హోంవర్క్లు ఇచ్చి వాళ్ళు అంత కష్టపడుతున్నారు. అలా ఎంత కష్టపడుతున్నారంటే చాలా కష్టపడుతున్నారు, చాలా ప్రయాసపడుతున్నారు. ఎంతకీ అర్థమవుతున్నాయా? ఇంకా మళ్ళీ ప్రైవేట్కి పంపిస్తున్నారు. అప్పటికైనా అర్థమవుతుందా? అప్పటికీ అర్థం కావట్లేదు. ఇన్ని చేసిన ఎగ్జామ్స్ రాసేసరికి ఫెయిల్ అయిపోవడం. 100 మార్కులకి 35 లోపే వస్తున్నాయి. ఒక్క మార్కులో ఫెయిల్ అయిపోయిన కొడుకు అని మనం చెప్పుకుంటాం. ఒక్క మార్కెట అంటే ఎంతకీ అర్థం కావడం లేదా? బుర్రకు ఎక్కడం లేదా? కొంచెం కష్టంగానే ఉంది. మరి అదే కష్టంగా ఉంటే బైబిల్ అనేది దేవుడు రాయించిన గ్రంథం. అవి సంవత్సరానికి మారిపోతున్న పుస్తకమే అర్థం కాకపోతే మరి ఈ గ్రంథము ఎప్పటికీ ఇది రాయడానికి 1500 సంవత్సరాల సుమారుగా కాలం పట్టింది అట 40 మంది రాయడానికి. అవి ఎలా రాయబడ్డాయి అని మనం అనుకుంటే పేతురు గారు రాసిన పత్రిక, పేతురు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21. ఒకడు అందరు తీయాలి బైబిల్లో. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లేఖనంలో ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని తెలుసుకోవాలి. అంటే ఈ ప్రవచనాలు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇవి ఎలా మనుషులు ఊహలను బట్టి. ఇప్పుడు మనం 11 మంది వృత్తులు కలిగిన వారు లేదా 12 మంది 40 మంది రాశారు. 40 మంది రాశారు. వాళ్ళు రాస్తుండగా వాళ్ళు వారి ఆలోచనలు లేదా వారి ఊహలను బట్టి రాయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి ప్రేరణ ఆ కింద మనం చదివినట్లయితే యాలనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఎచ్చన బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికారు. అంటే దేవుడు చెబితే రాశారు. వాళ్ళ సొంత ఆలోచనలు, వారి సొంత జ్ఞానము, వారి ఊహలు రాస్తే ఇది మనం ఎప్పుడో పక్కన పెట్టేయాల. ఇదంతా తెలుసుకుంది అనాల, ఇదంతా నాకు అర్థమైపోయింది అనాల. ఎందరో పండితులు, బైబిల్ పండితులు ఎందరో వారి జీవితాలు, వారి సమయాన్ని వెచ్చించి రాత్రనక పగలనక బైబిల్ని చదివి వాటిని ధ్యానించి నేర్చుకుంటున్నారు. విరివిగా జ్ఞానం ప్రపంచానికి బాగా అందిపోతుంది. ఒకప్పుడు మేము 17 సంవత్సరాలు 16 సంవత్సరాల వయసప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ వయసప్పుడు చర్చికి వెళితే అప్పుడు టీచర్లు చెప్పేవారు, హెచ్ఎంలు చెప్పేవారు. ఇక్కడ సిబిఎం స్కూల్లో టీచర్లు మాత్రమే, సిబిఎం సంఘాల్లో వాళ్ళే పిల్లలకి చదువు నేర్పేవారు. ఆదివారం పూట వాక్యాన్ని బోధించేవారు. వాళ్ళ దగ్గరే బైబిల్ ఉండేది.
అందరూ బైబిల్ లేకుండా వెళ్ళేవాళ్ళు. ఎవరి దగ్గర బైబిల్ ఉండేవి కాదు. వాళ్ళు ఏం చెబుతున్నారు? వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమో తెలియని దశ. ఏదో చెబుతున్నారు, వెళుతున్నాము, కానుకేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, పాట పాడుతున్నాము, వచ్చేసాం అంతే భక్తి అనుకునేటువంటి ముసుగులో కొన్ని సంవత్సరాల వరకు అలాగే వెళ్ళిపోయింది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత బైబిల్ అనేవి విశ్వాసుల దగ్గర కూడా వచ్చింది. ఇలా బైబిల్ అనేవి మన దగ్గరికి రావడం నిజంగా ఒక విధంగా మనకి మంచే జరిగింది. ఒక విధంగా మనకి మంచే జరిగింది. బైబిల్లే మన చేతికి రాకపోతే ఇంకా మనము ఆచార భక్తిలోను, అలవాటు భక్తిలోను అయ్యగారు ఏం చేస్తే అదే వినాలి. మా అయ్యగారు, మా అమ్మగారు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని నమ్మే మనం. ఈరోజు బైబిల్ వచ్చాయి కనుక దేవుని కంటే అయ్యగారికి స్థానం ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవునికి మనం స్థానం ఇవ్వాలి. దేవుని మాటకు మనం విలువ ఇవ్వాలి. దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఎలా ఎంతోమంది జీవితాలు బాగుపడ్డాయి. ఎంతోమంది అందులో మనం కూడా ఉన్నాం. ఉన్నాం. బైబిల్ మన చేతులు ఉండడం ద్వారా చదువుకున్న పిల్లలకి అర్థమవుతుంది. చదువు లేని వారికి చెప్పలేం. కానీ కనుక ఈ గ్రంథంలో రాయబడిన విషయాలు ప్రతిదీ కూడా ఈ 66 పుస్తకాల్లో పాత నిబంధన, కొత్త నిబంధన ఇవన్నీ కూడా దేవుని మూలంగా, పరిశుద్ధాత్మ దేవుని మూలంగా హృదయంలో ప్రేరణ మోషే గారు రాశారండి. మోషే గారు ఎప్పుడు పుట్టారు? ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా, అనగా యాకోబు గర్భాన పుట్టిన వారందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, వారు దాసత్వం ఉన్నప్పుడు, అప్పుడు ఒక నాయకుడు అవసరమని దేవుడు అమ్రాము యోకేబేదు గర్భాన 3 పిల్లలు పుట్టారు. వారిలోనే మోషే, అహరోను, మిర్యాము. మోషేను దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆదికాండంలో ఉన్న విషయాలు ఎలా రాశాడు? మోషేకి ఎలా తెలిసాయి అంటే దేవుడే తనకి ప్రేరణ కలుగు చేసి మొదటి రోజు కలుగునుగాక వెలుగు, దానికి పగలు, చీకటికి రాత్రి, 2వ రోజు పలానా, 3వ రోజు పలానా, 4వ రోజు పలానా, 5వ రోజు పలానా, 6వ రోజు పలానా, ఇవన్నీ వివరణ పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయంలో ప్రేరణ కలుగు చేస్తే టక 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 ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం 5 కాండాలని మోషే గారు రాశారు. నిజంగా ఏమండి, ఎంత భక్తిపరుడి ఉండాలా, ఎంతగా దేవునికి తన హృదయంలో స్థానం ఇచ్చి ఉండాలా. కనుక అంత విలువైన బైబిల్. కనుక ఇటువంటి బైబిల్ మనం ఏం చేస్తున్నామంటే దాని విలువ మనకు అర్థం కావడం లేదు. చాలామంది కష్టపడ్డారు. ముద్రణ యంత్రాన్ని కనుగొన్న తర్వాత మొట్టమొదట ముద్రించబడిన గ్రంథమే బైబిల్. కనుక మనము ఈ బైబిల్ విలువ తెలుసుకోవాలి. ఇది 200 కదా, 500 కదా, లేదా ఫ్రీ ఇచ్చారు కదా అనుకోకుండా ఇది చదివితే, ఇది ధ్యానిస్తే మనం పరలోకానికి వెళ్ళిపోతాం. కోట్లు ఇచ్చిన పరలోకానికి చేరం. ఈ 250 రూపాయలు ఉంటే, బైబిల్ ఉంటే, సత్యం అర్థమైతే, దేవుడి చిత్తాన్ని జరిగిస్తే, ఇది మనం చదివి విని దాని ప్రకారంగా బ్రతికితే ఈజీగా పరలోకానికి వెళ్ళిపోతాం. ఎంత మంచి గ్రంథం ఇది. దీన్ని కొనుక్కోకుండా ఎన్ని సంవత్సరాలైనా దేవుడి దగ్గరికి వచ్చేస్తుంటారు. నాకు చదువు రాకపోతే బైబిల్ రాకపోతే కదా. ఉపాధి పనికి వెళ్తే పార ఉండాలా, గుణపం ఉండాలా, తట్ట ఉండాలి. మేటి అంటది, అమ్మ నువ్వు తట్ట పట్టుకొని రావాలి, తట్ట పట్టుకొని రాకపోతే నీకు పని కల్పించబడదు. మగవాళ్ళకి ఏమంటారు, బాబు మారైనా గుణపమైనా పట్టుకొని రావాలి, లేకపోతే నీకు మస్టేమో. అంటే ఒక రోజు కూలి ఆఫ్టర్ ఆల్ వారానికి 600 వస్తుంది. రోజుకి 100 రూపాయలు. 100 రూపాయలు భయపడిపోయి వస్తువును కొనేసి, తట్ట కొనేసి, పార కొనేసి, గుణపం కొనేసి పనికి వెళ్ళిపోతాం. ఆ 100 రూపాయలు వచ్చి మాకేమైనా ముద్రిస్తుందా అంటే బోల్డ్ డబ్బులు మనకి. ఏమండి, 100 రూపాయలు ఏదో ఆ పూటకే కూరకో, టిఫిన్కో,
మనకు వస్తుందని మనం వెళ్తున్నాం. తప్పేమి లేదు. ఎవరిని పనికెళ్ళే వారిని ఏమైనా ఇబ్బంది పెట్టి మాట్లాడాలి, కానీ దేవుని వాక్యం గొప్పతనాన్ని గురించి, బైబిల్ గొప్పతనాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను. కష్టపడాలి, ప్రయాసపడాలి. దానికంటే ఎక్కువగా బైబిల్ గ్రంథం ఉండాలి క్రైస్తవుడిగా. మన చేతిలో ఇది ఆయుధం, ఇది చేతిలో ఆయుధం. ఇది లేకుండా మనం ఎలా పనులకు వెళ్ళిపోతాం? ఇది ఉండాలా. మనకి జీతం రావాలి కదా, మనం కష్టపడాలి కదా, మనం చదవాలి కదా, చదువు వచ్చిన వాడు వినాలి కదా, రాసుకోవాలి కదా. ఇదంతా చేయకుండా మనము ముందుకు వెళ్ళామనుకోండి, మనకేం అర్థం కాదు, మనకేమీ అర్థం కాదు. కనుక చాలా సందర్భాల్లో మన తప్పుడడుగు లేని కారణం ఏంటంటే, మన తప్పుడు వ్యక్తులు వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు చెప్పింది ఒకటి మనం చేస్తుంది ఒకటి అనడానికి కారణం ఏంటంటే, మనం బైబిల్ని బాగా చదవకపోవడం, బైబిల్ బాగా అయ్యగారు ఏం చెప్తే మనం వినకపోవడం. అందుకే యేసుప్రభువు ఏం చెప్పారు? మార్క్స్ వార్త 4:24 మీరేమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా మీరు చూసుకోవాలి బైబిల్ని. నేను చెప్పినా, ఎవరు చెప్పినా, చిన్నోడు చెప్పినా, పెద్దోడు చెప్పినా, ఏమండి ఏం చెప్తున్నారో వినాలి. 2-4 నేను చెప్పినా కరెక్టే, 2-4 70 సంవత్సరాల వ్యక్తి చెప్పినా కరెక్టే, 2-4 అని 15 సంవత్సరాల కుర్రోడు చెప్పినా కరెక్టే, 2-6 అన్నది 70 ఏళ్ళ వ్యక్తి చెప్పినా తప్పే, 2-6 అని నాలాంటి చెప్పినా తప్పే, 2-6 అన్నది 15 సంవత్సరాల కుర్రోడు చెప్పినా తప్పే. వయసు కాదు, అక్కడ వయసు కాదు, గొప్ప గొప్ప అని తేల్చుకోవాలి మనం. అందుకే మీరేమి వింటున్నారో మీరు జాగ్రత్తగా మీ దగ్గర ఉన్న బైబిల్ని చూడండి. ఇంకా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదవలుగా. యాకోబు రాసిన పత్రిక. అందుచేత సమస్త కల్మషమును వెర్రవింగుల దుష్టత్వాన్ని మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికత అంగీకరించండి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యం ప్రకారము ప్రవర్తించే వారినే ఉండండి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. మేము వింటున్నామండి, జాగ్రత్తగా 2 చెవులు నెక్కబడుచుకుని వింటున్నామండి, మాకు వినపడుతుందండి అనుకుంటే కుదరదు. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారని అంటే అది వాక్యం ప్రకారంగా ఉన్నదా లేదనేది మీరు దాని ప్రకారం ప్రవర్తించాలట. అది చేస్తున్నారు, ఎవరైనా చేయటం లేదు. కనుక బైబిల్ అనేది మనకు అర్థం కావాలా, దాన్ని ఎలా చదవాలి. చదవడంలో మనం చదువుతున్నాం, చాలామంది బైబిల్ చదువుతున్నారు, చదవమంటే చదువుతున్నారు. ఉదయం కొంతమంది చదువుతారు, సాయంత్రం కొంతమంది చదువుతారు. కొంతమంది ఎలా చదువుతారు తెలుసా? రోజుకి క్యాలెండర్ చూస్తారు, క్యాలెండర్లో ఈరోజు 15వ తేదీలో వాక్యం ఉంటుంది, అది చదువుతారు, ప్రార్థన చేస్తారు, బయటకు వెళ్ళిపోతారు. కొంతమంది అలా ఉన్నారు. కొంతమంది వాగ్దానాలు ఉంటాయి, మరి సెల్లో మనకి వాగ్దానం పెడుతుంటారు. కొంతమంది ఈరోజు వాగ్దానం అని ఒక వాక్యం పెడతారు, అంతకు స్టాప్ అంతే. వాగ్దానం చదివి లేదా క్యాలెండర్లో ఆ రోజుకున్న వాక్యం చదివేసి మన ముందుకు వెళ్ళిపోతే మనకేం అర్థం అవుతుంది? బైబిల్ అర్థం కాదు. దాన్ని ఎలా చదవాలి అంటే ఎక్కువగా బైబిల్ని ఇంచుమించుగా ఒక టైం పెట్టుకొని దాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేయాలి. ఉదయం పాత నిబంధన, సాయంత్రం కొత్త నిబంధన, అది లేదా ఉదయం కొత్త నిబంధన లేదా సాయంత్రము పాత నిబంధన, లేదా రోజుకి ఇన్ని అధ్యాయాలు పెట్టుకోవాలా. ఏమండి, ప్రశాంతంగా ఒక రూమ్లోకి వెళ్ళిపోయి చక్కగా డిస్టర్బెన్స్ లేకుండా మనం బైబిల్ చదవాలి. అలాగే చదివేటప్పుడు మనము దేవుణ్ణి అడగాలి. ఏమండి, పరిశుద్ధ ఆత్మ సహాయం చేత మనం చదవాలి. మనము చక్కగా దేవుణ్ణి అడగాల, నాకు అర్థం కావట్లేదు తండ్రి, నాకు అర్థం అవ్వాలని. ఇలా మనము ప్రతి దాన్ని దేవుడి మీద ఆధారపడుతూ మనము ముందుకు వెళ్ళినట్లయితే మనకు కొంత అర్థమవుతుంది. ఎక్కువగా బైబిల్ని మొదట 4, 5, 3 సార్లు, 1 సారి 2 సార్లు చదివేయాలి. మొదట పూర్తిగా చదవాలి. అలా 2-3 దఫాలుగా బైబిల్ని మనం పూర్తి చేస్తే కొంత అవగాహన వస్తుంది. అప్పుడు మనము ఇక జాగ్రత్తగా వివరణ ఇచ్చుకుంటూ లేదా
చెబుతున్నప్పుడు సేవకులు చెబుతున్నప్పుడు వాక్యం మనకు అర్థమవుతున్నప్పుడు ఏది ఎక్కడ ఉంది మనం టిక్ పెట్టుకుంటాం కదా, అప్పుడు అలా కొంచెం అర్థమవుతుంది. అప్పుడు ఈజీగా మనం బైబిల్ని ఆ సందర్భము, నేను కొన్ని విషయాలు చెప్తూ ముగిస్తాను, మరి అందుకే చాలా సమయం పడుతుంటుంది వివరణ ఇస్తున్న కొలది. అయితే ఈ బైబిల్ చదివేటప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయి. కాలము చూడాలి, అలాగనే సందర్భాన్ని చూడాలి, అలాగనే భాష చూడాలి, అలాగే భావాన్ని చూడాలి. మరొకసారి మీరు చెప్పాలి. కాలాన్ని చూడాలి, సందర్భాన్ని చూడాలి, భాషను చూడాలి, భావాన్ని చూడాలి. ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కాలానికి సంబంధించింది అంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడండి. ఈ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రం. అది ఏ కాలానికి చెందినది? క్రైస్తవ కాలానికి చెందిందా? ఆనాటి కాలంలో యూదులకి ఇజ్రాయేలుకి చెందిందా అన్నది ఆలోచన చేయాలా. అలాగా ఆ కాలం అప్పుడు పండగ చేశారంటే ఇప్పుడు మేము పండగ చేస్తామంటే అది ఏ కాలానికి వర్తించింది, ఈ కాలం నువ్వేం చేయాలా? ఇలాంటి మనం కాలాన్ని ఆలోచించి చదవాలి. ఒక ట్యాబ్లెట్ వేస్తాం జ్వరం వస్తే, పారాసెటమాల్. ఆ ట్యాబ్లెట్ ఎప్పుడు తయారు చేయబడ్డది, ఎప్పటి వరకు పనిచేస్తుంది? 2024లో 5 నెలల్లో అది ప్రారంభించబడ్డది, తయారు చేయబడ్డది. 2025 5 నెలలకి అది ముగించబడుతుంది. మరి నువ్వు 2026 5 నెలలు వేసే వరకు దాన్ని పనిచేస్తుందా, వికటిస్తుందా? అమ్మగారు మీరు చెప్పాలి. పనిచేస్తుందా? పని చేయదు. ఎందుకు పని చేయదు? ఎప్పటి చెప్పారు చెప్తున్నారు, ఎక్స్పైర్ అయిపోయింది అంటే పని చేయదని అర్థం. మళ్ళీ నువ్వు వేస్తున్నావు అంటే నీకు పిచ్చి పట్టిందని అర్థం. మళ్ళీ వేస్తుందంటే నీకు పిచ్చి పట్టింది, మతిపోయిందని అర్థం. ఈరోజు క్రైస్తవులుగా చాలామంది ఇక్కడే పొరపాట్లు చేసుకుని వెళ్ళిపోతున్నారని అర్థం. ఏ కాలానికి ఏది సంభవించిందో మనము తెలుసుకునే వారిగా ఉండాలి. ఒక మాట, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10-11. పేతురు రాసిన మొదటి పత్రిక, త్వరగా చెప్తున్నాను. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించు, తమ యందు క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమల గురించి, వాటి తర్వాత కలుగు మహిమల గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును బట్టి, ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దాన్ని విచారించి పరిశోధించాలి. దాన్ని విచారించి పరిశోధించాలి. ఏ కాలానికి సంబంధించింది, ప్రవక్తలు ఏ కాలం వరకు దాన్ని చెప్పారు. ఇవన్నీ మాకెందుకండి, అవి మాకెందుకు సోది, ఏదో చెప్తున్నారు, ఏదో వింటున్నాము, అయిపోయింది భక్తి. ఇది కాదు నాయన భక్తి. నీకు అర్థమవ్వదు కనుక నువ్వు ఆహ్వానంలో వెళ్తున్నావు. కాలాన్ని బట్టి మనము బైబిల్ని చదవాలి. ఆ వాక్యాన్ని, ఆ సందర్భాన్ని, ఆ అధ్యాయాన్ని, ఆ పుస్తకాన్ని మనం గుర్తెరగల. మరొకటి సందర్భము. ఇప్పుడు ఒక విషయం చదువుతున్నాము, ఆ సందర్భం ఏంటి? నపుంసకుడు ఆరాధించడానికి ఐతోఫియేలు నుండి యెరూషలేముకు వచ్చాడు, ఆరాధించాడు, యెషయా గ్రంథాన్ని కొన్నాడు, ఆ రథం మీద తిరిగి వెళ్ళిపోతున్నాడు, చదువుతున్నాడు. ఆ సందర్భం అర్థం కావట్లేదు. యేసు ప్రభువు వారు వదిలిబడిన గొర్రె పిల్ల, అదేంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు దానికి అర్థం అవ్వాలంటే ఎవరు చెప్పాలా? ఆ సందర్భాన్ని బాగా తెలుసుకున్న వ్యక్తి చెప్పాలి. ఫిలిప్ అనే వ్యక్తి ప్రేరేపించబడిన వాడే. దేవుడు అతన్ని పరిశుద్ధాత్మను పంపించినప్పుడు ఆ రథము ఆపి ఆ రథం మీద ఎక్కించుకొని ఆ సందర్భం గురించి వివరణ ఇస్తే అప్పుడు అర్థమైంది. ఆయన మంత్రి, ఆయన పెద్ద అధికారం కలిగిన వాడు. బైబిల్ సందర్భాలు అర్థం కావాలంటే అధికారులకి, జ్ఞానవంతులకి, ఉద్యోగులకి, గొప్పలకి అర్థం కాదు. బాగా దేవుని యందు భయము భక్తి కలిగి దేవుడి కొరకు కష్టపడి చదివిన వారికి అర్థమవుతుంది బైబిల్. అంతేగాని లోక సంబంధమైన జ్ఞానులు, లోక సంబంధమైన అధికారులు, లోక సంబంధం గొప్ప వారికి ఏమో అర్థమైపోతుంది కాదు బైబిల్. అలా అయితే ఎప్పుడో అర్థమైపోవాలి. కనుక సందర్భాన్ని బట్టి అప్పుడు అర్థమైనప్పుడు ఆ విషయం, అంతవరకు అర్థం కాలేదు. అప్పుడు వెంటనే బాప్తిసం పొంది రక్షణ పొంది యేసుని దేవుడిగా రక్షకుడిగా
అంగీకరించి సంతోషంగా తన ఇంటికి వెళ్ళాడు. అర్థమైతే అలా ఉంటుంది. అర్థం కాకపోతే ఏదో సందర్భం, గొర్రెపిల్ల ఏంటి, వదిలిపడడం ఏంటి, ఎవరైతే గొర్రెపిల్ల అనేది అర్థం కాలేదు సందర్భం. మరొకటి భాష అర్థం కావాలి. భాష అంటే బైబిల్లో తెలుగు భాష మనకి బాగా అర్థం కావాలి. కొన్ని పదాలు కలుపుకొని చదివేస్తుంటాం. దేవుడు నోవాహుకి చెప్పాడు, అంటే అది ఒకటే కాదు కానీ బోల్డ్ ఉన్నాయి. దేవుడు నోవాహుకి, ఇదిగో నీవే నైదుట నీతిమంతులు కనబడుతున్నావు, మరి నువ్వు సువార్త చేయి, వారు నడవలేదు కనుక నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాను, ఓడగట్టు అని చెప్పాడు. వెంటనే దేవుడు చెప్పినంతే అట్లు చేశాను అంటే ఆయన ఆజ్ఞాపించాడు, ఈయన అట్లు చేశాడు. అంటే ఇది మనకు కొంతమందికి నోవాహు కూడా అట్లు చేశాడు అంటే అట్లు వండుకున్నాడు, లేకపోతే అట్లు చేశాడు అన్నట్టు, అంటే అర్థం కాక కొన్ని పదాలు, ఇదే కాదు బోల్డ్ పదాలు అనిపిస్తాయి. దాన్ని అలాగిన ఆలోచించడం ద్వారా మనకేమవుతుందంటే అర్థం కావడం లేదు. కనుక ఆ భాష ఒకటికి 2 సార్లు మనం వాటి గురించి ఆలోచన చేస్తే అలా దేవుడు చెప్పినట్లు అలా సేమ్ విన్నాడా, అలా అట్లు చేశాడా అని అర్థం. కానీ ఇంకొక రకంగా ఆలోచిస్తే నిజమే, అప్పుడు వాళ్ళందరికీ ఆహారం అట్లు చేశాడు అన్నట్టు కొంతమంది చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చివరిగా మరొకటి ఏంటంటే భావం తెలియాలి. కొన్ని భావాలు, కొన్ని విషయాలు. ఇప్పుడు భావాల గురించి వస్తే ఒక మంచి మాట ఉంది. ఒకసారి మీకు యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతి దాన్ని వివరించి రాసిన యెడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైన సాధన నాకు తోచుచున్నది. మీకేంటి అర్థమైంది? ఇప్పుడు యోహాను గారు చెప్తున్నారు, యోహాను గారు యేసు చేసిన కార్యములు నేను కొన్నే రాశాను, బోల్డ్ ఉన్నాయి, అనేకములు ఉన్నాయి, వాటిలో ప్రతి దాన్ని వివరించుకొని రాస్తే అట్లు రాయబడిన గ్రంథాలకు భూలోకమైన చాలదని నాకు తోచున్నది. ఎంతకీ 3.5 సంవత్సరాలు యేసు బ్రతికారు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన ప్రతిదినం అద్భుతమే, ప్రతిదినము ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయన అవన్నీ రాస్తే భూలోకమైన గ్రంథాలు పట్టమన్నాడు. ఇంతకేం అర్థమైంది అమ్మా? ఏం పేరు? తేజమ్మ. ఏం అర్థమైంది? అన్ని పుస్తకాలు, అన్ని గ్రంథాలు, భూలోకం అంటే ఎంత ఉంది? భూలోకం బోల్డ్ ఉంది. అది భూమి విస్తీర్ణం చాలా 100,000 కోట్లు విస్తీర్ణం. అది ఉదాహరణ అంటే ఆ భావం తెలియాల. అంటే అన్ని గ్రంథాలు పట్టినంత కాదు అక్కడ, అంటే ఆ భావం అంటే చాలాదని నాకు తోచున్నది. అంటే అన్ని చేశాడు, అంటే అంత గొప్పగా చేశాడు, అన్ని గొప్ప కార్యాలు చేశాడు అని అతిశయక్తితో చెబుతున్న మాట అది. అంటే అంత గొప్ప కార్యాలు చేశాడు యేసుక్రీస్తు. ఒకళ్ళు రాస్తే అసలు భూలోకం పట్టదేమో అన్నాడంటే భూలోకం పట్టడం దాని అర్థం కాదు. అంటే అంత గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడని గొప్పగా చెప్తున్నాడు యేసుప్రభువు వారి గురించి. అలా అర్థం చేసుకోవాలి భావం. ఇలాగ సందర్భం తెలియాల, కాలం తెలియాల, భాష తెలియాల, భావం తెలియాల. బైబిల్ చదివేటప్పుడు అన్నీ మనకు తెలిసినప్పుడు మనకి అర్థమవుతుంది. కనుక ఈ యొక్క దేవుడి పిల్లలారా, బైబిల్ అనగానేమి దాన్ని ఎలా చదవాలి అంటే సందర్భము, భాష, కాలము, భావము ఇవన్నీ అర్థం చేసుకోవాలా. ఎప్పుడు రాయబడింది, ఎవరికి చెందినది, మనం క్రైస్తవులము, అలాగనే ఇజ్రాయిల్ ఎవరు, అలాగనే పాత నిబంధన ఏంటి, క్రొత్త నిబంధన ఏంటి, ఇవన్నీ మనకు అర్థం అవ్వాలి. అప్పుడు మనకి ఈజీగా బైబిల్ అర్థమవుతుంది. అందుకే బైబిల్ అనేది ఒకే దగ్గర ఒకే ప్రకారంగా లేదు, కొంత అచ్చట ఉంది. అలాగే మనము బైబిల్ మనకు అర్థం అవ్వాలంటే దేవుని ఎదుట యోగ్యులుగాను, సిగ్గుపడనక్కరగాను, సత్యవాక్యాన్ని సరిగా విభజించేవాడుగాను, నీవుగా